మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి సైకాలజీలో మూర్తిమత్వం అనే టాపిక్ నుండి మూడో వీడియో అండి. మరి ఇది 90+ బిట్స్‌తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇది చివరి వీడియో అండి మూర్తిమత్వం నుండి. మొత్తం ఈ 3 వీడియోలు చూస్తే ఇంక మీకు మూర్తిమత్వం లెసన్ చూడాల్సిన అవసరం లేదండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు, వీడియోలో ఉన్నటువంటి ఎక్స్‌ప్లనేషన్ నప్పితేనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి, మా పలానా టాపిక్ కావాలనుకున్నా తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీకోసం చేసి పెడతాను. మరి లేట్ లేకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని ఎవరు అన్నారు? ఆన్సర్‌కి గ్యాప్ ఇస్తున్నానండి. ఆన్సర్‌ని వీలైనంత వరకు పెట్టడానికి ట్రై చేయండి. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. ఆన్సర్ ఆప్షన్ సి అరిస్టాటిల్. నెక్స్ట్ అండి. మానసిక రుగ్మతలకు దెయ్యాలు, భూతాలు కారణం కాదని చెప్పినదెవరు? మానసిక రుగ్మతలకు దెయ్యాలు, భూతాలు కారణం కాదని చెప్పింది. ఆన్సర్ ఆప్షన్ బి పేనల్. సో పేనల్. దెయ్యాలు, భూతాలు కారణం కాదు అని పేనల్. ఇక్కడ అసలు మానసిక రుగ్మతలు అంటే ఏమిటి అసలు? అంటే హిస్టీరియా, సైకేస్థియా, సైకోపేథిక్ డివియేషన్ ఇలాంటివన్నీ కూడా మానసిక రుగ్మతలకు చెందినవండి. మరి ఆ మానసిక రుగ్మతలకు దెయ్యాలు, భూతాలు కారణం కాదు చెప్పింది పేనల్. పేనాసోడ్కి దెయ్యాలు, భూతాలు పట్టుకున్నాయి పేనాసోడ్కి. ఓకేనండి. మూడవది. మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు ఎవరు? మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు. ఆన్సర్ ఆప్షన్ సి క్లిఫర్డ్ బీర్స్. క్లిఫర్డ్ బీర్స్. మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు క్లిఫర్డ్ బీర్స్. ఈ క్లిఫర్డ్ బీర్స్ అంటే దాని అర్థం ఏంటంటే మానసిక ఆరోగ్యం రావాలి అంటే, ఇక్కడ చూద్దామండి, మానసిక ఆరోగ్యం రావాలి అంటే బీర్ తాగాలి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు క్లిఫర్డ్ బీర్స్. మరి క్లిఫర్డ్ బీర్స్ రచించినటువంటి గ్రంథం ఏది? ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. ఈ యొక్క క్లిఫర్డ్ బీర్స్ రచించినటువంటి గ్రంథం ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. అదేవిధంగా క్లిఫర్డ్ బీర్స్ స్థాపించినటువంటి ఆరోగ్య సంస్థ కూడా ఉందండి. నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్. నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్. మరి మానసిక ఆరోగ్యాలను పరిరక్షిస్తున్న సంస్థ ఏంటంటే WHO అండి. ఈ మానసిక ఆరోగ్యాలను పరిరక్షిస్తున్నటువంటి అంతర్జాతీయ సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉందండి. జెనీవాలో. మరి ఈ మానసిక ఆరోగ్య ఉద్యమ ముఖ్య పురుషులు ఎవరు? క్లిఫర్డ్ బీర్స్. ఈయన రచించినటువంటి గ్రంథం ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అండి. మానసిక ఆరోగ్యం మీద ముఖ్యంగా క్లిఫర్డ్ బీర్స్ అండి. ఇదేనండి. ప్రపంచ ప్రజల శారీరక మానసిక ఆరోగ్యాలను పరిరక్షిస్తున్నటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి WHO. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్ జెనీవా. నెక్స్ట్. మానసిక ఆరోగ్యంలో ఎన్ని ప్రధాన అంశాలు ఉంటాయి?
ఆన్సర్ ఆప్షన్ బి. 3 ప్రధాన అంశాలు ఉంటాయండి. అవి ఏంటంటే ఒకటోది ధనాత్మక అంశము, రెండోది నిరోధించే అంశము, మూడోది నివారించే అంశము. నిరోధించే, ధనాత్మకము, ఈ 3 కూడా ఇంపార్టెంటేనండి. అసలు ఈ ధనాత్మక అంశం అంటే ఏమిటంటే మరి మానసిక ఆరోగ్యం నెలకొల్పేందుకు కావలసినటువంటి పరిస్థితులు కల్పించడం అండి ధనాత్మకం అంటే. మానసిక ఆరోగ్యంలో ధనాత్మకం అంటే మానసిక ఆరోగ్యము నెలకొల్పేందుకు అంటే సక్రమంగా కావలసిన పరిస్థితి కల్పించడమే ధనాత్మక అంశం అండి. మరి నిరోధించే అంశం అంటే ఏమిటంటే మానసిక అనారోగ్యాన్ని అరికట్టి అది రాకుండా ముందే నిరోధించడం అండి. నిరోధించే అంశం అండి. ఇక నివారించే అంటే ఒకసారి మానసిక ఆరోగ్యం దెబ్బతినిపోయింది, ఆ తర్వాత విషమయోజనం ఏర్పడింది, దీనిని ఏం చేయాలి? సక్రమమైన పద్ధతుల ద్వారా బాగు చేయడమే నివారించడం. ముందే రాకుండా చూడడం, వచ్చిన తర్వాత దెబ్బతిన్న తర్వాత నివారించడం. మరి మంచి మానసిక ఆరోగ్యం నెలకొల్పేందుకు మంచి పరిస్థితులు, ఇది పరిస్థితులు ఏర్పరచడం, రాకుండా చూసుకోవడం, వచ్చిన తర్వాత బాగు చేసుకోవడం, ఈ 3 కూడా మానసిక ఆరోగ్యంలోని 3 ప్రధాన అంశాలండి. నెక్స్ట్ 7వది నాయకుడును గుర్తించడానికి ఉపయోగించేది ఏది? నాయకుడిని గుర్తించడానికి ఉపయోగించేది ఆన్సర్ ఆప్షన్ బి. సాంఘిక మితి. మరి ఈ సాంఘిక మితిని ప్రవేశపెట్టిన వారు మెరీనో, జాకబ్ ఎల్ మెరీనో. ఓకేనండి. సాంఘిక మితి నాయకుడిని గుర్తించడానికి ఉపయోగించేది సాంఘిక మితి. దీనిని ఈ యొక్క జాకబ్ ఎల్ మెరీనో తయారు చేశారండి. అదేవిధంగా అసలు సాంఘిక మితి అంటే ఏంటో ముందు తెలుసుకుంటే చాలా ఈజీ అవుతుంది అనమాట మనకి. సాంఘిక మితి అంటే ఏమిటి? ఒక సమూహంలో, ఒక గుంపులో ఆకర్షణ వికర్షణ, ఈ యొక్క సాంఘిక సంబంధాలను చూపే పద్ధతిని మనము సాంఘిక మితి అని కూడా అంటారండి. దానిలో ఒక గుంపులో ఆకర్షణ వికర్షణలు గుర్తిస్తూ, సాంఘిక సంబంధాలు గుర్తిస్తూ ఆ గుంపులో నుంచి నాయకుని గుర్తిస్తారు. సో ఈ విధంగా సాంఘిక మితి అనేది నాయకుడిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. సో ఈ సాంఘిక మితిని తయారు చేసింది, ప్రవేశపెట్టింది జాకబ్ ఎల్ మెరీనో. నెక్స్ట్ సర్దుబాటు అంటే ఏమిటి? సర్దుబాటు ఇక్కడ మనం కన్ఫ్యూజ్గా చూడొద్దండి. ప్రతి బిట్ కూడా కన్ఫ్యూజ్ ఇచ్చే విధంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే విషమయోజనము, నిరంతర ప్రక్రియ, పరిస్థితులకు అనుగుణంగా జీవించకపోవడం. ఈ కంగారులో మనం ఏంటంటే పరిస్థితులకు అనుగుణంగా అనబడికి మనం ఏం చేస్తాం? జీవించడం. అంటే ఇదే కదా కరెక్ట్ అనుకుంటాం. మనం ఏంటంటే బి చదివిన తర్వాత సి లేకపోయినా సి చదివేస్తుంటాం. ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా జీవించడం అని చదివేస్తుంటాం అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకునే చదవాలి. పరిస్థితులకు అనుగుణంగా జీవించకపోవడం పైవేవి కాదు. ఇక్కడ మనము సర్దుబాటు అనేది ఆన్సర్ ఆప్షన్ బి, నిరంతర ప్రక్రియ. మరి విషమయోజనం అన్నాం కదా, విషమయోజనం అంటే ఏమిటి? అసలు విషమయోజనం అంటే ఏమిటి? మరి ఇక్కడ సర్దుబాటు శక్తిని కోల్పోవడాన్ని మనము విషమయోజనం అంటాము. సర్దుబాటు శక్తిని కోల్పోవడమే విషమయోజనం అని కూడా అంటుంటాము. చాలా ఇంపార్టెంట్ అండి. బిట్స్ కూడా వచ్చాయి, నిర్వచనాలు. గేట్స్ మరియు జెర్సీల్డ్ సర్దుబాటు గురించి ఏమని చెప్పారు? గేట్స్ మరియు జెర్సీల్డ్ యొక్క సర్దుబాటు గురించి ఏమని చెప్పారు? ఆన్సర్ ఆప్షన్ సి. తన పరిసరాల మధ్య సామరస్యపూరిత సంబంధాలను నెలకొల్పడం. ఏం చెప్పారంటే ఇంకా పూర్తిగా ఫుల్ డెఫినేషను. వ్యక్తి తనకు, తన పరిసరాలకు మధ్య సామరస్యపూరితమైనటువంటి సంబంధాలను నెలకొల్పడానికి నిరంతరం తన ప్రవర్తనలో చూపే మార్పే
యొక్క సర్దుబాటు అని చెప్పాడండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, గేట్స్, జెర్సీలు ఏం చెప్పారు? పరిసరాలకు, పరిస్థితులకు అనుకూలంగా సామరస్యపూరితమైనటువంటి సంబంధాలు నెలకొల్పడం అని చెప్పారు. ఓకేనండి. ఇది మెయిన్ కీవర్డ్ అనమాట. నెక్స్ట్ అండి, లారెన్స్ సాపర్ సర్దుబాటును ఎలా నిర్వచించారు? లారెన్స్ సాపల్ అవసరాలకు, ఆన్సర్ ఆప్షన్ బి బి అవసరాలకు పరిస్థితులకు మధ్య సమతుల్యత సాఫర్ సర్దుబాటు. అవసరాలకు పరిసరాలకు మధ్య సమతుల్యత సాధించడము. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్ సమతుల్యత, సాఫర్, సర్దుబాటు. ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అండి 12వది, జేబీ చాప్లిన్ సర్దుబాటును ఎలా నిర్వచించారు? ఇక్కడ జేబీ చాప్లిన్ డిస్కవరీ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని కూడా రచించడం జరిగిందండి. డిస్కవరీ ఆఫ్ సైకాలజీ. ఈ జేబీ చాప్లిన్ ఏం చెప్పాడు? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఇక్కడ కనిపిస్తుంది, ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడంలో వైవిధ్యం చూపడం. ఆటంకాలను అధిగమించాలి, అవసరాలను తీర్చుకోవడంలో వైవిధ్యం చూపడమే ఇక్కడ సర్దుబాటు అని జేబీ చాప్లిన్ చెప్పడం జరిగింది. మరి అవసరాలు అనేవి ఎన్ని రకాలు? ఆన్సర్ ఆప్షన్ బి 2 రకాలు. అవసరాలు అనేవి 2 రకాలు. అవేంటి? వచ్చేస్తేలండి, కంగారం లేదు. మరి ప్రాథమిక అవసరాలు అంటే ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాథమిక అవసరాలు గౌణ అవసరాల నుండి ఖచ్చితంగా వస్తుందండి బిట్టు. ఇక్కడ మీకు ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. మీరు కన్ఫ్యూజ్ పడకుండా చాలా ఈజీగా ఉండేటట్టు. అసలు ప్రాథమిక అవసరాలు అంటే ఆన్సర్ ఆప్షన్ బి శారీరక మనుగడకు అవసరమైనవి. అంటే మన శరీరం బతకడానికి ఏది అవసరమో దానినే ప్రాథమిక అవసరాలు అంటారు. నిద్ర చాలా అవసరం శరీరానికి, కాబట్టి అది ఒక ప్రాథమిక అవసరం. భోజనము అది కూడా ప్రాథమిక అవసరం. ఈ విధంగా మనము ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలను మనం గుర్తుపెట్టుకోవచ్చండి. మరి గౌణ అవసరాలు అంటే ఏమిటి? ఇక్కడ గౌణ అవసరాలు అంటే ఆన్సర్ ఆప్షన్ సి మానసిక మనుగడకు అవసరమయ్యేవి గౌణ అవసరాలు. ఇక్కడ చూద్దామండి, క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఏది? ప్రాథమిక అవసరము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రేమ, ఇది శారీరకంగా అవసరం కాదు. గౌరవం ముందు శరీరానికి అవసరం కాదు. ప్రతిష్ట అనేది కూడా శరీరానికి అవసరమయ్యేదే ప్రాథమిక అవసరం, అది గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఆప్షన్ బి ఆహారం. ప్రాథమిక అవసరం ఆహారం. క్రింది వాటిలో గౌణ అవసరము, ఇక్కడ నీరు ప్రాథమిక అవసరం, గాలి ప్రాథమిక అవసరం, నిద్ర, ఆ మూడు లేకపోతే శరీరం నిలబడదు, చనిపోతాం. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ప్రేమ. గౌణ అవసరము డి ప్రేమ. మరి ఆటంకాలు అనేవి ఎన్ని రకాలు? మరి ఆటంకాలు అనేవి 2 రకాలండి. అవి వ్యక్తిగత ఆటంకాలు, పరిసర ఆటంకాలు. మరి వ్యక్తిగత ఆటంకం కానిది ఏది? మరి ఆన్సర్ ఆప్షన్ బి ఆర్థిక అసమానతలు. వ్యక్తిగత ఆటంకం కానిది ఆర్థిక అసమానతలు. మరి వ్యక్తిగత ఆటంకం అయ్యేవి ఏంటో చూద్దామండి. అవయవ లోపం, ప్రజ్ఞ తక్కువగా ఉండడం, భాషణ లోపము, స్మృతి లోపము, అందంగా లేకపోవడము, సామర్థ్యాలు లేకపోవడము, భాషణ లోపము, ఇవన్నీ కూడా వ్యక్తిగత ఆటంకాల్లోకి వస్తాయండి.
ఓకేనండి. నెక్స్ట్ 20 బిట్ చూద్దామండి. పరిసర ఆటంకం కానిదేది? పరిసర ఆటంకం కానిది. మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ డి. ఆప్షన్ సి స్మృతి లోపం. స్మృతి లోపం అనేది మరి ముందే చెప్పాను, వ్యక్తిగత ఆటంకాల్లోకి వస్తుంది ఈ స్మృతి లోపం అనేది. ఇక్కడ పరిసరాల ఆటంకాలు అనేవి కులమతాలు పరిసరాల ఆటంకాలే. శీతోష్ణ స్థితి పరిస్థితులన్నీ కూడా అనేవి కూడా పరిసర ఆటంకాలే. సాంఘిక హోదా హోదా కూడా పరిసర ఆటంకాల్లోకి మనకు వస్తుంటాయి. 21దండి. సంఘర్షణ అంటే ఏమిటి? సంఘర్షణ అంటే ఏమిటి? ఇక్కడ ఆప్షన్లు చూడండి. మీకు ఆన్సర్లు అయితే మీ వీలైనంత వరకు మీరు పెట్టగలుగుతారు. ఆన్సర్ ఆప్షన్ బి. 2 లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాల మధ్య ఎంపికలో ఏర్పడే మానసిక ఉద్వేగ స్థితే. మానసిక ఉద్వేగ స్థితే సంఘర్షణ. మరి 22ది. సంఘర్షణను నిర్వచించిన వారెవరు? సంఘర్షణను నిర్వచించిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ బి డగ్లస్ హాలండ్. ఏ విధంగా నిర్వచించారు అంటే, 2 విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకరమైనటువంటి ఉద్వేగ స్థితే. 2 విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకరమైనటువంటి ఉద్వేగ స్థితియే సంఘర్షణ అంటూ ఈ యొక్క సంఘర్షణను నిర్వచించింది డగ్లస్ అండ్ హాలండ్. నెక్స్ట్ పెట్టండి. కట్ లెవిన్ ప్రకారము సంఘర్షణ ఎన్ని రకాలు? ఆన్సర్ ఆప్షన్ సి 4 రకాలు సంఘర్షణల. అంటే ఉపగమ పరిహార ఉపగమ. ఇది సంఘర్షణ 4 రకాలండి. మరి ఇక్కడ చూద్దాము. క్రింది వాటిలో సంఘర్షణ రకం కానిది ఏది? సంఘర్షణ రకం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఉపగమ నివారణ. ఉపగమ నివారణ అనేది ఉండదు. 25వ బిట్ చూద్దామండి. ఉపగమ సంఘర్షణ అంటే ఏమిటి? ఉపగమ సంఘర్షణ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి 2 ఇష్టమైన కోరికల మధ్య. 2 ఇష్టం అంటే ఉపగమ. అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే ఇక్కడ చూద్దాము. అవ్వ కావాలి బువ్వ కావాలి 2 కావాలి అంటే 2 ఇష్టమే. 2 ఇష్టం అంటే ఇష్టం. ఉపగమ అండి. నెక్స్ట్ పరిహార. ఇక్కడ పరిహార అంటే ఇష్టం లేదు అని మనం చెప్పుకోవచ్చండి. పరిహార అంటేని మరి 2 ఇష్టం లేని కోరికల మధ్య ఎంపిక అనేది పరిహార సంఘర్షణకి ఇస్తుందండి. పరిహార సంఘర్షణ కింద మనకి ఆన్సర్ అయితే వస్తుందండి. ఇక్కడ చూద్దాము. ముందు నొయ్యి వెనక నొయ్యి అనేది ఏ సంఘర్షణ ఉదాహరణ? అంటే ముందు నొయ్యి ఉంది అంటే మనకు అది ఇష్టం లేదు. రెండోది వెనకాల నొయ్యి, అది కూడా ఇష్టం లేదు. సో కాబట్టి ముందు నొయ్యి వెనక నొయ్యి ఇది పరిహార సంఘర్షణకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా పట్టభద్రుడైనటువంటి హరికి ఉద్యోగం చేయాలని లేదు, అలాగని నాన్న కోరుకునే వ్యవసాయం చేయడం ఇష్టం లేదు. రెండాట్లోని ఇక్కడ హరి ఎదుర్కొనే సంఘర్షణ ఏమిటంటే పరిహార. సో ఈ విధంగా మనము సింపుల్గా ఎగ్జాంపుల్ తయారు చేసి సింపుల్గా ఇవ్వచ్చు. మరి కుంఠనం అంటే ఏమిటి?
ఆన్సర్ ఆప్షన్ బి ప్రేరకం తృప్తి చెందకపోవడాన్ని మనము ప్రేరకము తృప్తి చెందకపోవడాన్ని మనము కుంటనం అంటారు అని ఎవరు చెప్పారు అంటే కుంటనాన్ని కరోల్ ఈ విధంగా చెప్పాడండి. కరోల్ వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడమే కుంటనం అని చెప్పింది కరోల్. మరి కుంటనం ఎప్పుడు ఏర్పడుతుంది? మరి ఎప్పటికప్పుడు ఏర్పడాలి కదా ఈ కుంటనం అనేది. ఎప్పుడు ఏర్పడుతుంది? మరి ఆన్సర్ ఆప్షన్ సి లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురైనప్పుడు. ఆటంకాలు ఎప్పుడైతే ఏర్పడుతున్నాయో అప్పుడు మనకి కుంటనం అనేది ఏర్పడుతుందండి. ఇక్కడ ఉపగమ పరిహార. ఉపగమ అంటే ఒకటి ఇష్టం ఉండాలి, పరిహార అంటే ఒకటి ఇష్టం లేకుండా ఉండాలి. సో దాన్నే ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు. ఆన్సర్ ఆప్షన్ సి ఒక ఇష్టమైన మరియు ఒక ఇష్టం లేని కోరిక మధ్య ఎంపికనే ఉపగమ పరిహార సంఘర్షణ అని కూడా అంటుంటాము. 32ది ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు లక్ష్యాల మధ్య ఒకటి కంటే ఎక్కువ అనుకూలతలు మరియు ప్రతికూలతలు ఉంటే ఏర్పడే సంఘర్షణ ఈ యొక్క ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అని కూడా అంటారండి. 33ది రక్షక తంత్రములు దేనికి సహాయపడతాయి? రక్షక తంత్రములు దేనికి సహాయపడతాయి? ఆన్సర్ ఆప్షన్ బి వ్యాకులతను తగ్గించడానికి. రక్షక తంత్రాలు అనేవి వ్యాకులతను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా అగౌరవము మరియు అపరాధ భావం నుండి కూడా రక్షించుకోవడానికి ఈ యొక్క రక్షక తంత్రాలు ఉపయోగపడతాయి. 34వది రక్షక తంత్రములను మొదటగా ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్. మరి ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందినవాడండి. ఆస్ట్రియా. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందినవాడు. మరి ఈయన రచించినటువంటి గ్రంథం ఏంటి? చూద్దామండి, ఆల్రెడీ వస్తుందేమో. వస్తుంది. 35వది సిగ్మండ్ ఫ్రాయిడ్ రచించినటువంటి గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అంటే స్వప్నము. డ్రీమ్స్ అంటే స్వప్నాలు, కలలు. కలలు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇక్కడ కలలు విశ్లేషణ సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవడానికి కలలు విశ్లేషణ సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. అదేవిధంగా మరి సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి మూర్తిమత్వ సిద్ధాంతం ఏది? సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మూర్తిమత్వ సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మనో విశ్లేషణ సిద్ధాంతము. మనో విశ్లేషణ సిద్ధాంతము. దమనం అంటే ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దమనం అంటే ఏమిటి అంటే బాధాకరమైనటువంటి అనుభవాలను ప్రయత్నపూర్వకంగా బలవంతంగా మర్చిపోవడాన్ని మనము దమనం అంటారు. బలవంతంగా మర్చిపోవడం. మరి ప్రతిగమనం అంటే ఏమిటి? ప్రతిగమనం. ముందు ఈ నిర్వచనాలు వస్తే రక్షక తంత్రాలు అంటే ఏమిటో మనకు అర్థమైపోతుందండి. రక్షక తంత్రాలను ఎలా ఉపయోగించాలో మనకి వీటి ద్వారా మనకు బాగా ఉపయోగపడుతుందండి. ప్రతిగమనం అంటే ఏమిటి? ఆన్సర్ ప్రతి అంటే వ్యతిరేకంగా, గమించడము అంటే పెద్దవాళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తించడము. ఉదాహరణగా పెద్దవాళ్ళు చిన్న పిల్లల్లా ప్రవర్తించడము. చిన్న పిల్లల్లా ప్రతిగమనం. విస్థాపనం అంటే ఏమిటి? విస్థాపనము.
విసరడం. ఎవరి మీదకి విసురుతాం? పెద్దవాడి మీదకి విసిరితే ఒప్పుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. ఈ యొక్క కోపతాపాలను బలహీనులపై చూపడాన్నే విస్థాపనము అంటే విస్థాపనం అంటే విసరడం అని గుర్తుపెట్టుకోండి. విసరడము ఎవరి మీద? బాస్ కొడితే ఇంటి దగ్గర ఉన్నటువంటి భార్య మీద విసురుతాం. లేదంటే లోపల మేనేజర్ దెబ్బలాడాడు అనుకోండి, అప్పుడు బయటకొచ్చి ప్యూన్ మీద అరుస్తాం. బలహీనుల మీద ఈ కోపతాపాలను చూపుతాం కదా! దానిని మనము విస్థాపనం అంటామండి. స్వైరకల్పన. స్వైరకల్పన అంటే సింపుల్‌గా మనందరికీ తెలిసిందే, పగటి కలలు కనడం. అంటే వాస్తవంలో సాధించలేనిది కలల్లో సాధించడం. కలలు కనడం అనమాట. మా నెక్స్ట్ 41ది తాదాత్మీకరణం అంటే ఏమిటి? తాదాత్మీకరణం అంటే ఏమిటి? అంటే తాదాత్మీకరణము ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇతరుల్లో మనల్ని మనం చూసుకోవడాన్ని తాదాత్మీకరణం అంటామండి. ఇతరుల్లో మనల్ని మనం చూసుకోవడాన్ని మనం తాదాత్మీకరణం అంటాం. ఇప్పుడు తండ్రి ఐఏఎస్ అవ్వాలనుకున్నాడు, కానీ అవ్వలేకపోయాడు. కానీ కొడుకు అయ్యాడు. అప్పుడు తన యొక్క కొడుకులో తనను చూసుకొని ఆనందపడ్డాన్ని ఇక్కడ తాదాత్మీకరణం అంటారండి. ఇక్కడ 42ది పరిహారం అంటే ఏమిటి? పరిహారం. ఇక్కడ పరిహారం అంటే ఒక రంగంలో మనం బలహీనతగా ఉన్నాం, కానీ అదే వ్యక్తి మరో రంగంలో భర్తీ చేయడాన్ని మనము పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు. ఒక రంగంలోని బలహీనతను మరో రంగంలో భర్తీ చేయడాన్ని మనము పరిహారం అని కూడా చెప్పుకోవచ్చండి. మరి హేతుకీకరణ అంటే ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంటు. ఇది ఎక్కువ వస్తుంటుందండి. ఇక్కడ మనసును అంటే తప్పులను కప్పిపుచ్చుకోవడం అంటామండి. తప్పులను కప్పిపుచ్చుకోవడము. ఏ విధంగా తప్పులను కప్పిపుచ్చుకుంటాము? వైఫల్యాలకు కానీ, జరిగిన అవమానాలకు, అపజయాలకు కుంటి సాకులు వెతుకుతాం. ఏదైనా రంగంలో ఓడిపోయామనుకో, నా వల్ల కాదు వేరే వల్ల అంటూ కుంటి సాకులు వెతుకుతూ మనస్సుని తప్పులను కప్పిపుచ్చుకొని చెప్తుంటాము. దానినే మనం హేతుకీకరణ అని కూడా చెప్పుకోవచ్చండి. మరి ప్రక్షేపణం అంటే ఏమిటి? కుంటి సాకులు చెబితే హేతుకీకరణ. ఇక్కడ రెండాట్లకి కన్ఫ్యూజన్ అయితే పడొద్దండి. కుంటి సాకులు చెబితే అంటే తప్పులను కప్పిపుచ్చుకుంటే హేతుకీకరణ అవుతుంది. ఇక్కడ ప్రక్షేపణము మరి ఆ యొక్క తప్పులను ఇతరులపై ఆరోపించడాన్ని ప్రక్షేపణం అంటారండి. తప్పులను కప్పిపుచ్చుకుంటే హేతుకీకరణం, ఆ తప్పులను ఇతరులపై ఆరోపిస్తే ప్రక్షేపణం. రెండాళ్ళకి కన్ఫ్యూజ్ అయితే పడద్దు, చాలా డెప్త్లో ఉంటాయి. కానీ మరి ఈ యొక్క రక్షక తంత్రాలు మొత్తం ఎన్నండి? 8 రక్షక తంత్రాల్లో కూడా వివరించింది సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. దీనివల్ల ఇడ్, ఈగో, సూపర్ ఈగో, చేతనం, ఉపచేతనం, అచేతనం అనే భావాలను ఉపయోగించుకొని ఈ యొక్క 8 రక్షక తంత్రాల్లో కూడా సిగ్మండ్ ఫ్రాయిడ్ వివరించాడండి. తర్వాత ఉదాత్తీకరణం అంటే ఏమిటి? ఉదాత్తీకరణం అంటే ఏమిటి? ఇది ఎక్కువ వస్తుందండి ఈ మధ్య. ఆన్సర్ ఆప్షన్ ఏ. సంఘ విరుద్ధమైనటువంటి కోరికలను సంఘం ఆమోదించే మార్గంలోకి మళ్లించడాన్ని మనము ఉదాత్తీకరణం అంటారండి. సంఘ విరుద్ధమైనటువంటి కోరికలను, అది సంఘం ఆమోదించలేనటువంటి కోరికలను సంఘం ఆమోదించే మార్గంలోకి మళ్లించడమే ఇక్కడ ఉదాత్తీకరణం అని కూడా మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ బౌద్ధీకరణం. బౌద్ధికీకరణం అంటే ఏమిటి? బౌద్ధికీకరణము ఆన్సర్ ఆప్షన్ ఏ. భావోద్వేగాలను హేతుబద్ధంగా వివరించడమే బౌద్ధీకరణము. అంటే ఇప్పుడు ఏదైనా బాధాకరమైన పరిస్థితులు ఎదురయ్యేప్పుడు కొన్ని సాంతనమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు బౌద్ధిక వచనములతో. అంటే
శాంతమైన మాటలతో తగ్గిపోద్దులే ఇప్పుడు మరి మనుషులకు కాకపోతే ఇంకెవరికి వస్తుంది జబ్బులు అని చెప్తూ ఒక బౌద్ధికమైనటువంటి వచనాలతో సాంతన పొందుతారు కదా, దానిని మనము బౌద్ధికీకరణం అంటారండి. 47వది ప్రతిచర్య నిర్మాణం. ప్రతిచర్య నిర్మితి లేదా ప్రతిచర్య నిర్మాణం అంటే ఏమిటి? ఆన్సర్ ఆన్సర్ ఆప్షన్ ఏ, తమ నిజమైన భావాలకు భిన్నంగా వ్యతిరేక భావాలను ప్రదర్శించడము. ప్రతిచర్య వ్యతిరేకంగా అనమాట. మనకి చాక్లెట్ అంటే ఇష్టమే, కానీ ఇష్టం లేదు అని చెప్పడాన్ని ప్రతిచర్య నిర్మాణం. ఆకలేస్తుంది కానీ ఆకలి లేదు అని చెప్పడాన్ని ఇక్కడ ప్రతిచర్య నిర్మితి లేదా ప్రతిచర్య నిర్మాణం అని కూడా అంటుంటారు. ఇక్కడ చూద్దామండి, హేతుబద్ధీకరణ అంటే ఏమిటి? హేతుబద్ధీకరణ. ఆన్సర్ ఆప్షన్ ఏ, అసమంజస ప్రవర్తనకు సమంజసమైనటువంటి సాకులు చెప్పడాన్ని హేతుబద్ధీకరణ అంటామండి. అసలు ఆ ప్రవర్తన చాలా చిక్కుచేటుగా ఉంటుంది, సమంజసం కానిదిగా ఉంటుంది. అలాంటి ప్రవర్తన కూడా మంచి రీజనబుల్గా సాకులు వెతుక్కొని చక్కగా కవర్ చేయడం అన్నమాట. దానినే హేతుబద్ధీకరణ అని కూడా అంటుంటాము. మరి నిరాకరణ అంటే ఏమిటి? నిరాకరణ. ఆన్సర్ ఆప్షన్ ఏ, వాస్తవాన్ని అంగీకరించడానికి నిరాకరించడం. వాస్తవాన్ని అంగీకరించడానికి నిరాకరించడాన్నే నిరాకరణ అంటారు. ఉపసంహరణ అంటే ఏమిటి? ఉపసంహరణ అంటే ఏమిటి? ఈ రక్షక తంత్రాల్లో ఇవన్నీ బేసిక్ ఐడియా తెలిస్తే దీనిలోంచి ఒక బిట్టు ఖచ్చితంగా 600 వచ్చి తీరుతుంది. కాబట్టి ఈ బేసిక్ ఐడియా అంటే గట్టిగా ఉన్నదంటే మనం ఎగ్జాంపుల్స్ మనం అనేక రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ని క్రియేట్ చేసుకొని మరి చదువుకోవచ్చు. కానీ బేసిక్ ఐడియా లేకపోతే మాత్రం బిట్టుపోయే అవకాశం ఉంటుందండి. ఇక్కడ ఎవరు ఉపసంహరణ అవుతారు? సామాజిక బంధాల నుండి వైదొలిగి దూరంగా వ్యక్తి ఏకాకిగా ఉండడాన్ని మనము ఉపసంహరణ అంటారు. ఏదైనా ఒక పని కష్టం అనిపిస్తే దాని నుంచి వెనక్కి వెళ్ళిపోతుంటారు. దీనినే మనం ఉపసంహరణ అంటుంటారండి. మనలో ఎక్కువ మందికి ఈ అలవాటు ఉంటుంటుంది. ప్రక్షేపణం అంటే ఏమిటి? ప్రక్షేపణం అంటే తమ భావాలు, ఆలోచనలు, కోరికలను ఇతరులకు ఆపాదించడాన్ని మనము ప్రక్షేపణం అంటారండి. ప్రక్షేపణము. మరి రక్షక తంత్రాలు ఎక్కువగా వాడటం వల్ల ఏమి జరుగుతుంది? అది కొద్దిగా తగ్గితే మానసిక రుగ్మతలు తగ్గుతాయండి. రక్షక తంత్రాలు కొద్దిగా వాడుతున్నాం అనుకోండి, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కువగా వాడడం వల్ల మానసిక ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. మరీ ఎక్కువ వాడకూడదు, ఏదైనా అతి ప్రమాదమే కదా. మరి మానసిక ఆరోగ్యం యొక్క ప్రధాన అంశము కానిది ఇంతకుముందే చెప్పాను, ధనాత్మక అంశం, నిరోధించే అంశము, నివారించే అంశం. ఇక్కడ లేనిది ఆర్థిక అంశము, కానిది ఆర్థిక అంశము. సర్దుబాటును మరొక పేరుతో ఏమని పిలుస్తారు? సర్దుబాటును మరొక పేరుతో ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, సమయోజనము. సమయోజనము, సర్దుబాటు. మరి తమ అసహనాన్ని బలహీనులపై చూపడాన్ని ఏమంటారు? తమ బలహీనతలను, అసహనాన్ని బలహీనులపై చూపడాన్ని ఆన్సర్ ఆప్షన్ సి, విస్థాపనం అంటామండి. విస్థాపనం, విసరడం అని చెప్పాను కదా, విస్థాపనం. పగటి కలలు కనడం ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ బి, స్వైర కల్పన. పగటి కలలు కనడం స్వైర కల్పన. మరి ఇక్కడ ఇతరుల్లో మనల్ని మనం చూసుకోవడం ఏ రక్షక తంత్రం?
ఆన్సర్ ఆప్షన్ డి తాదాత్మ్యీకరణం. తాదాత్మ్యీకరణం. మరి ఒక రంగంలోని బలహీనతను మరో రంగంలో భర్తీ చేసుకోవడం అనేది. ఆన్సర్ ఆప్షన్ బి పరిహారము. ఒక రంగంలో బలహీనతను మరో రంగంలో భర్తీ చేసుకోవడమే పరిహారం. పరిహారం పొందాలి కదా ఖచ్చితంగానే, అలా ఆ విధంగా పొందుతాడనమాట. వైఫల్యాలకు సాకులు వెతుక్కోవడం. వైఫల్యాలకు సాకులు వెతుక్కోవడం. ఉపసంహరణ అంటే వెనక్కి వెళ్ళిపోవడం, నిరాకరణ అంటే నిరాకరించడం, సాకులు వెతుక్కోవడము. ఆన్సర్ ఆప్షన్ ఏ హేతుకీకరణం. హేతుకీకరణం. సాకులు వెతకడం హేతుకీకరణం. 60ది తప్పును ఇతరులపై ఆపాదించడం. ఇక్కడ ఆపాదించేస్తే ఖచ్చితంగా ప్రక్షేపణం అవుతుందండి. ప్రక్షేపణం. ప్రక్షేపణం. ఇక్కడ తప్పును ఇతరులపై ఆపాదించడం అనేది ప్రక్షేపణము. 61ది సంఘ విరుద్ధమైనటువంటి కోరికలను సంఘం ఆమోదించే మార్గంలోకి మళ్లించడాన్ని ఏమంటారు? సంఘ విరుద్ధం. ఆన్సర్ ఉదాత్తీకరణం. సంఘ విరుద్ధమైనటువంటి కోరికలను సంఘం ఆమోదించే మార్గంలోకి మళ్లించడాన్నే ఉదాత్తీకరణం అంటారు. నెక్స్ట్ భావోద్వేగాలను హేతుబద్ధంగా వివరించడం ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ఆప్షన్ సి బౌద్ధికీకరణం. బౌద్ధికీకరణం. 63ది తమ నిజమైన భావాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడము. నిజమైన భావము. ఇక్కడ తనకు ఆకలి ఇస్తుంది, ఆకలి లేదు అని చెప్పడం. నిజమైన భావం ఆకలి వేయడం, వ్యతిరేకంగా చెప్పడము, వ్యతిరేకంగా ప్రవర్తించడం. ఆన్సర్ ఆప్షన్ బి ప్రతిచర్య నిర్మితి. ప్రతిచర్య నిర్మాణం. వాస్తవాన్ని వక్రీకరించడం లేదా మార్చడం. వాస్తవాన్ని మార్చడము. ఆన్సర్ ఆప్షన్ సి తారుమారు చేయడం. ఇక్కడ ఆప్షన్లోని ఇక్కడ ప్రతిచర్య నిర్మితి లేదండి. ఒక ఆప్షన్ ఉంటే ఇంకో ఆప్షన్ ఉండదు, చూసుకోండి. వాస్తవాన్ని వక్రీకరించడం లేదా మార్చడం అనేది ఇక్కడ తారుమారు చేయడంలోకి వెళ్తుందండి. మరి బాధాకరమైనటువంటి అనుభవాల నుండి తప్పించుకోవడానికి ఏమి చేస్తాం? ఇక్కడ ఉపసంహరణ ఉంటే ఉపసంహరణ కూడా చేసుకుంటామండి, కానీ ఆప్షన్ లేదు. ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వడం, రెండు రిలేటెడ్గా ఉన్నాయి, ఎప్పుడు ఇవ్వడం. ఆన్సర్ ఆప్షన్ బి దమనంలోకి వెళ్తామండి. బాధాకరమైనటువంటి అనుభవాల నుండి తప్పించుకోవడానికి మనం దమనం చేస్తాం. ఇక్కడ చిన్న పిల్లల్లా ప్రవర్తించడాన్ని ఏమంటాము? ఇంతకుముందే చెప్పాను, గమనించడం, వ్యతిరేకంగా గమనించడం. పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లా ప్రవర్తించడం అనేది ప్రతిగమనం అనే రక్షక తంత్రానికి చెందుతుంది. అత్త మీద కోపం దుత్త మీద చూపడం. అత్త మీద కోపం అంటే ఆఫీసర్ మీద కోపము, ప్యూన్ మీద చూపడం అనేది ఇక్కడ విస్థాపనం, విసరడం. పెద్దవాళ్ళ మీదకి విసరలేం కదా, చిన్న వాళ్ళ మీద విసురుతాం కాబట్టి విస్థాపనం. ఆన్సర్ ఆప్షన్ సి. మరి గాలిలో మేడలు కట్టడము అనేది ఆన్సర్ ఆప్షన్ సి స్వైరకల్పన. స్వైరకల్పన. ర్యాపిడ్గా రివిజన్ అవుతుందండి, అందు గురించి అని ఎగ్జాంపుల్స్ టచ్ చేస్తున్నాను. జట్టు గెలిచినప్పుడు తానే గెలిచినట్టు సంబరాలు చేసుకోవడం. ఇప్పుడు ఇండియా మ్యాచ్ గెలుస్తుంటే మనం టీవీలో చూస్తూ మనం గెలిచినట్టు సంబరాలు చేసుకుంటాం. అంటే మనం ఏం చేస్తాం? తాదాత్మ్యీకరణ పొందుతున్నామండి. తాదాత్మ్యీకరణం పొందుతున్నామని అర్థం అన్నమాట. మరి 75 అందవిహీనురాలైన స్త్రీ బ్యూటీషియన్ అవడం అనేది ఇక్కడ ఏ రక్షక తంత్రము? ఇక్కడ ఉపసంహరణ అయితే కాదు, నిరాకరణ కాదు. ఇక్కడ ఒక రంగంలో సాధించలేకపోతే, ఒక రంగంలో బలహీనంగా ఉంటే వేరొక దానిలో బలంగా తయారవడం. దీన్ని మనము పరిహారం అని కూడా చెప్పుకోవచ్చండి. పరిహారం. మరి అందని ద్రాక్ష పుల్లన అని సమర్థించుకోవడం. ఆన్సర్ హేతుకీకరణ.
అందని ద్రాక్ష పులన, హేతుకీకరణ. మరి వైఫల్యాలు, జరిగిన అవమానాలు, అపజయాలు, మరి కుంటి సాకులు వెతికి మనస్సును సర్దిపుచ్చుకోవడం. ఎప్పుడైతే ద్రాక్ష పుల్లగా ఉంటుందని ఎప్పుడైతే సమర్థించుకోవడం అని వస్తే తప్పనిసరిగా సమర్థించుకోవడం హేతుకీకరణలోకి వెళ్తుందండి. సమర్థించుకోవడం హేతుకీకరణ. 72ది తనలోని ఆలోచనలను ఇతరులకు ఆపాదించడం. నిరాకరణ కాదు, ఉపసంహరణ కాదు. సో ఆపాదించడము, ప్రక్షేపణ వస్తుందండి. ఆన్సర్ ఆప్షన్ బి, ప్రక్షేపణం. కోట్లాటల కోరికను అంటే ఇక్కడ సంఘం ఆమోదించలేనటువంటి భావాలను, కోట్లాటల కోరికను బాక్సర్గా తీర్చుకోవడం అంటే సంఘ సమ్మతం కానటువంటి చర్యలను సంఘం ఆమోదించే విధంగా వ్యక్తీకరించడమే ఇక్కడ ఉదాత్తీకరణం అంటారండి. దీన్ని ఏమంటాము? ఉదాత్తీకరణం అంటారండి. 74వది దుఃఖపరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు దానిని తలుచుకోకుండా ఉండడం అనేది ఏ రక్షక తంత్రం? ఆన్సర్ దమనం. కావాలని మర్చిపోవడము ఇక్కడ దమనంలోకి వెళుతుంది. మరి పరీక్ష తప్పిన విద్యార్థి ఉపాధ్యాయుడు సరిగా చెప్పలేదని అనడం. కుంటి సాకులు చెప్తున్నాడు అనమాట. కుంటి సాకులు చెప్పడం దేనిలోకి వెళ్తుందండి? ఆన్సర్ ఆప్షన్ డి, హేతుకీకరణ. 76వది భర్త చనిపోయిన దుఃఖంలో భార్య చిన్నపిల్లల్లా ప్రవర్తించడము. ఆన్సర్ ఆప్షన్ బి, ప్రతిగమనం. 77వది ఆఫీసులో బాస్ చేత తిట్టించుకున్న వ్యక్తి ఇంటికొచ్చి భార్యపై అరవడం అంటే విసరడం. అంటే ఆన్సర్ ఆప్షన్ సి, విస్థాపనం. 78వది పేదరికం కారణంగా చదువుకోలేకపోయినటువంటి వ్యక్తి తాను కలెక్టర్ అయినట్లు ఊహించుకోవడం. ఆన్సర్ ఆప్షన్ డి, స్వైరకల్పన. 79వది తనకు బాగా లేనప్పటికీ బాగానే ఉన్నానని నటించడం. ఆన్సర్ ఆప్షన్ ఏ, నిరాకరించడం. ఇక్కడ ప్రతిచర్య నిర్మాణం కూడా అవుతుందండి. ఒకసారి చూసుకోండి. మరి ఏదో ఫైనల్గా ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడే వ్యక్తి ఏ రక్షక తంత్రాన్ని ఉపయోగిస్తాడు? ఆన్సర్ ఆప్షన్ బి, ఉపసంహరణ. సంఘం నుంచి ఉపసంహరణ అయిపోతాడండి. దూరంగా అయిపోతాడు, ఒంటరిగా ఉంటాడు. 81వది తనకు నచ్చని వ్యక్తి పట్ల కూడా ప్రేమను కనబరిచే వ్యక్తి ఏ రక్షక తంత్రాన్ని ఉపయోగిస్తాడు? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రతిచర్య నిర్మితి. తన తప్పులను ఇతరులపై రుద్దే వ్యక్తి. ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రక్షేపణం. సైనికుడు దేశం కోసం ప్రాణాలను అర్పించడం ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ బి, ఉదాత్తీకరణం. మరి ప్రాణాలను అర్పించడం అనేది సంఘం ఆమోదించలేనటువంటి విషయం. సంఘ సమ్మతం కాని చర్యలు. కానీ సైనికుడు దేశం కోసం ప్రాణాలను అర్పించడం అనేది ఒక సంఘం ఆమోదించే రీతిగా చెప్పబడింది.
జనరల్గా ప్రాణాలు అర్పించడం సంఘ సమ్మతం కాదు, కానీ సైనికుడి దేశం కోసం సంఘ సమ్మతంగా చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ ఇది ఉదాత్తీకరణంలోకి వస్తుందండి. 84వది, తనలోని భావోద్వేగాలను దాచిపెట్టి కేవలం లాజికల్గా మాట్లాడే వ్యక్తి ఏ రక్షక తంత్రాన్ని ఉపయోగిస్తాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ బౌద్ధీకరణం. 85వది, తన వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి అబద్ధాలు చెప్పే వ్యక్తి. ఆన్సర్ తారుమారు చేయడం. ఆన్సర్ ఆప్షన్ సి తారుమారు చేయడం. అబద్ధాలు చెప్పడం అంటే తారుమారు చేయడం. 86వది, తన బలహీనతను అధిగమించడానికి బాగా కష్టపడే వ్యక్తి ఏ రక్షక తంత్రాన్ని ఉపయోగిస్తాడు? తన బలహీనతను అధిగమించాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ పరిహారం. ఒక దగ్గర బలహీనంగా ఉంటూ వేరే దగ్గర బాగా కష్టపడతాడు అనమాట, ఆ విధంగా పరిహారాన్ని పొందుతాడు. 87వది, తన కోపాన్ని ఆటల ద్వారా లేదా కళల ద్వారా వ్యక్తీకరించే వ్యక్తి ఏ రక్షక తంత్రాన్ని ఉపయోగిస్తున్నాడు? ఆన్సర్ ఆప్షన్ సి ఉదాత్తీకరణ. మరి ఉదాత్తీకరణ ఇక్కడ ఏమవుతుంది? సంఘ సమ్మతం కాదు కోపాన్ని వ్యక్తపరచడం అనేది, కానీ ఎలా వ్యక్తపరుచున్నాడు? సంఘం ఆమోదించే విధంగా ఆటల ద్వారా కళల ద్వారా ఈ యొక్క తన కోపాన్ని వ్యక్తీకరిస్తున్నాడు అంటే ఇక్కడ మనము ఉదాత్తీకరణం అంటారు. 88వది, తన ఆందోళనను తగ్గించుకోవడానికి ఎక్కువగా మాట్లాడే వ్యక్తి ఏ రక్షక తంత్రాన్ని ఉపయోగిస్తున్నాడు? ఆన్సర్ ఆప్షన్ బి హేతుకీకరణం. 89వదండి, తన తప్పులను గుర్తించకుండా ఇతరులను నిందించే వ్యక్తి ఏ రక్షక తంత్రాన్ని ఉపయోగిస్తున్నాడు? ఇతరులను నిందించడము. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇతరులను నిందించడము. ఆన్సర్ ఆప్షన్ బి ప్రక్షేపణము. మాస్టర్ బాగా చెప్పలేదు అన్నామంటే ఇక్కడ ప్రక్షేపణం అనమాట. తన అసమర్థతను కప్పుపుచ్చుకోవడానికి సాకులు చెప్పే వ్యక్తి హేతుకీకరణం. మనసును సర్దిపుచ్చుకోవడము, సాకులు చెప్పడము, ఇవన్నీ కూడా దీనిలోకి వస్తాయి. ప్రక్షేపణం కూడా దరిదాపుగా ఇంచుమించు ఈక్వల్గా ఉంటుందండి, అందుకే మనం దగ్గర ఉంచి జాగ్రత్త చూసుకోవాలి. మరి తన బాధను దిగమింగుకొని పైకి నవ్వుతూ సంతోషంగా నటించే వ్యక్తి తన బాధను దిగమింగుకొని పైకి నవ్వుతూ సంతోషంగా నటించే వ్యక్తి ఏ రక్షక తంత్రాన్ని ఉపయోగిస్తున్నాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ దమనం. 92వది, తన భయాన్ని దాచుకోవడానికి ధైర్యంగా నటించే వ్యక్తి ఏ రక్షక తంత్రాన్ని ఉపయోగిస్తున్నాడు? ఆన్సర్ ఆప్షన్ సి ప్రతిచర్య నిర్మాణం. మరి వీడియోలో చివరి పెట్టండి. తనలోని చెడు కోరికలను మంచి పనుల ద్వారా వ్యక్తీకరించే వ్యక్తి ఏ రక్షక తంత్రాన్ని ఉపయోగిస్తున్నాడు? తనలోని చెడు కోరికలను మంచి పనుల ద్వారా వ్యక్తీకరించే వ్యక్తి ఏ రక్షక తంత్రాన్ని ఉపయోగిస్తున్నాడు? మరి దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.